సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ ఇటీవల ఆవిష్కరించిన అంబేద్కర్ విగ్రహాన్ని తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో కూల్చేస్తామని తాను చెప్పినట్లు జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ధూళిపాళ్ల ఖండించారు. మంత్రి సీదిరి అప్పలరాజు, పల్నాడు ఎమ్మెల్యే గోపిరెడ్డి పీఏలు, పీఆర్ఓలు పలు సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ తప్పుడు ప్రచారాన్ని సర్క్యులేట్ చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ కీలక నేతల యొక్క కుట్రతో దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీనిలో ముఖ్యంగా ఎవరంటే ఇప్పుడు నరసరావుపేట పల్నాడు న్యూస్ గ్రూప్ చూస్తే పోస్ట్ చేసింది ఎవరంటే టీం గోపిరెడ్డి పిఏ నరసరావుపేట ఏరియాలో. నేను అనేది ఏంటంటే అసలు నేను అనన మాటల్ని నా ఫోటో పెట్టి ప్రపంచం మొత్తం భారతదేశం గర్వించదగ్గ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టి ఆయన ప్రతిష్ట దిగజార్చే విధంగా దీన్ని సృష్టించిన ప్రచారం చేసిన అధికార పార్టీ నాయకుల మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అని చెప్పి మేము పోలీస్ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ పోస్టు పెట్టి విపరీతంగా ట్రోల్ చేసి వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే దాని మీద ఈ రోజు వరకు పోలీసులు స్పందించలేదంటే దీన్ని అధికార పార్టీకి తొత్తులుగా పోలీసు యంత్రాంగం ఉన్నారు అనేది స్పష్టమవుతా